బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేశారు వంగ గోపాల్ రెడ్డి. 50% మించి 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధమంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్ఫాక్ట్ అంశానికి సంబంధించి ఇంకా హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు తలుపు తట్టడం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే ఉన్నాయనగా ప్రస్తుతం ఈ పిటిషన్ దాఖలు కావడం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. మనతో పాటు పిటిషనర్ మాధవరెడ్డి మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాధవరెడ్డి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను నేరుగా. మాధవరెడ్డి గారు, పిటిషన్లో ఏమని పేర్కొనడం, ఎటువంటి అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగిందండి? నమస్కారం సార్. నమస్కారం మాధవరెడ్డి గారు, నా మాట వినిపిస్తుందా మీకు? ఈ రోజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అయినా, మొన్న హైకోర్టులో వేసిన పిటిషన్ అయినా రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటుతున్న దాని మీద మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీయో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు మిగతా ఎస్సీలకు కలిసి 69% రిజర్వేషన్ పెంచుతున్నందుకు తాను మేమందరం కూడా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న అందరు వ్యక్తులు కూడా 50% రిజర్వేషన్ దాటితే రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మేము 50% రిజర్వేషన్ దాటొద్దనే ఉద్దేశంతో ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది సార్. ఎటువంటి వాదోపవాదనలు జరిగాయండి? కోర్టు ఎటువంటి అంశాన్ని ప్రస్తావించింది? వాదోపవాదనలో ఈ 6 తారీఖు సోమవారం నాడు ఉన్నది. మా వాదన సోమవారం వినడానికి ఉంది. సుప్రీంకోర్టులో 6 తారీఖు ఉంది, హైకోర్టులో 8 తారీఖు ఉంది సార్. ఓకే, 6వ తారీఖున సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది. అవునండి. ఓకే, సో మీ పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఎన్నికల టైం, అందుకే చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంది. సో సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా ఇప్పటికే లీగల్గా కన్సల్ట్ చేస్తుంటారు, ఏమంటున్నారు ప్రస్తుతం దానికి సంబంధించి? సార్, భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇందిరాస్థాని కేసు పిటిషన్ పోయింది. ఇట్లా రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఆ ఇందిరాస్థాని కేసులో స్పష్టంగా ఏ సందర్భమైనా సరే మొత్తం రిజర్వేషన్లు 50% దాటవద్దని చెప్పింది. ఏ సందర్భం ఎందుకనంటే ఎస్సీ ఎస్టీలు జనాభా పెరిగినా కొద్ది వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలి, కానీ బీసీలకు జనాభా పెంచితే రిజర్వేషన్ పెంచాలని ఎక్కడ లేదు. ఏ సందర్భం అయినా 50% రిజర్వేషన్ దాటుదని ఇందిరా సహాని కేసు, బిహారీ కేసు, మహారాష్ట్ర కేసు, మొన్న 2018లో కూడా కేసీఆర్ గారు కూడా రిజర్వేషన్ బీసీ పెంచుతాను ఉద్దేశంతో పోతే ఆ రోజు సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ పెంచదని కొట్టివేయడం జరిగింది. ఇంత స్పష్టంగా అన్ని కేసులు కొట్టివేసినాక కూడా 50% రిజర్వేషన్ దాటొద్దని చెబుతున్నా కూడా ఎందుకు ప్రయత్నం చేసిందో నాకు తెలియదు. కానీ ఇది రాజ్యాంగం నమ్మేటోళ్ళు కానీ, రాజ్యాంగం మీద నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళు కానీ ఇది మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా 50% రిజర్వేషన్ దాటొద్దని ఉన్నాక కూడా ఇలా మేము కోర్టుకు పోయినాం, ఆ రిజర్వేషన్ ఇచ్చినాం, ఏదో మీరు బీసీ వ్యతిరేకమా, మీరు ఇతర కులాలకు వ్యతిరేకమా అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఇది రాజ్యాంగం చెప్పింది కాబట్టి 50% దాటొద్దన్నది కాబట్టి మాధవరేడియేషన్ సరైన న్యాయబద్ధమైనటువంటి పనే అని మాట్లాడాలి. కానీ ఇతర కులాల పంచాయతీ మాటలు దయచేసి మాట్లాడొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. కానీ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, ఎందుకు ఈ టైంలో పిటిషన్ దాఖలు చేశారు, మీ వెనకాల ఉన్న పార్టీ ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా మరి ఇలాంటి టైంలో? మా వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు, ఇతర వ్యక్తులు ఎవరు కూడా లేరు. మేము రెడ్డి జాగృత సంస్థ, రెడ్ల హక్కుల కోసం, అస్తిత్వం కోసం, మా జాతి ప్రయోజనాల కోసం మాత్రమే కొట్లాడతాం. అందులో భాగంగానే 50% రిజర్వేషన్ దాటితే ఓసీ ఏదైతే జనరల్ శాతం ఉందో అది తగ్గుతుంది కాబట్టి దాంట్లో మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అనే భావనతో ఈరోజు మేము కోర్టు పోవడం జరిగింది. కోర్టు పోవడం జరిగింది కాబట్టి మాకు నష్టం జరుగుతుందని మేము పోయినాం తప్ప ఆయనకి ఈయన ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ సంబంధం అని, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో బీజేపీ ఆయన సంబంధం అని, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ సంబంధం. ఎవరికి వాళ్ళు ఊహించుకొని ఎవరు వాళ్ళు ఈయన ఆయన సంబంధం ఈయనకి ఈయనున్నాడు ఈయన చెప్పుకోవడం తప్ప వాస్తవంగా మాత్రం మాకు ఓసీ రిజర్వేషన్లు తగ్గుతా ఉన్నాయని ఉద్దేశంతో మా ఆర్గనైజేషన్ ఇలాంటి వ్యక్తి కాదు, మాధవరెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని, మా సంస్థ నిర్ణయం ఇది.
మాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు మేము కోర్టు పోవడం జరిగింది. అంటే మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మేము మాట్లాడకపోతే మేము సంఘం పెట్టుకొని రాబో మా మీద మేము హక్కుల కోసం కొట్లాడతామంటే ఎవరు నమ్ముతారు ప్రజలు మమ్మల్ని? కాబట్టి మాకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో ఇలా మేము కోర్టు ఎత్తడం జరిగింది సార్. కానీ మాధురెడ్డి గారు అక్టోబర్ 8 హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఎలాగా విచారణ ఉంది. బట్ ఎందుకు ఇంత అర్జెంటుగా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చిందంటే ఏమంటారు? అది మా వ్యూహం అండి. మేము గెలవాలనుకున్నప్పుడు ఏ వ్యూహంలో పనిచేసుకుంటాం. మా వ్యూహంలో భాగమే ఇలా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది మాకు కొన్ని విషయాలు స్పష్టంగా ఉన్నా కూడా మేము సుప్రీంకోర్టు తట్టడం వల్ల ఈజీగా మేమైతే దేనికోసం అయితే కొట్లాడుతూ ఉన్నామో, ఏదే రిజర్వేషన్ల కోసం అయితే అడుగుతా ఉన్నాం సుప్రీంకోర్టు హైకోర్టులో అడిగినామో అది సుప్రీంకోర్టులో ఈజీగా అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అనేక కేసులు వాళ్ళు తీర్పు తొందరగా ఇచ్చారు కాబట్టి మేము గెలవడానికి ఆ వ్యూహంలో భాగమే ఇలా సుప్రీంకోర్టు పోవడం జరిగింది. అంటే కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఆఫ్ కోర్స్ హైకోర్టులో హీరింగ్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వానికి సపోర్ట్గానో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఒకవేళ వ్యతిరేకం రాకపోతే కనుక సుప్రీంకోర్టు అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టులోనే ఒక మీకు మద్దతుగానో లేకపోతే మీకు సపోర్ట్గానో వచ్చింది అనుకుందాం హైకోర్టుకి సంబంధించి, సో అప్పుడు మీకు బెనిఫిటే కదా అది. సో అటువంటి క్రమంలో మళ్ళీ సుప్రీంకోర్టు అంశం తెర మీదకి వస్తుంది అప్పుడు. సార్ మేము గెలవాలనుకున్నాం, న్యాయం గెలవాలనుకున్నాం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకున్నాం. మాకు గెలవడానికి వ్యూహంలో భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినాం. మాకు ఎక్కడ అవకాశం ఉంటే ఏది తొందరగా మాకు అవకాశం పొందుతారంటే మేము గెలవాలనుకున్న అవకాశం ఉందో దాన్ని వినియోగించుకున్నాం సార్. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒకసారి మీ లైన్లో నుండి ప్రయత్నించండి. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సత్యం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సత్యం గారు, ఇప్పటికే హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ రాబోతుంది అక్టోబర్ మరికొద్ది రోజుల్లోనే, 4 రోజుల్లోనే. బట్ ఈ సిచ్యువేషన్లోనే సుప్రీంకోర్టు ఓకే లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గుజ్జా సత్యం మనతో పాటు ఫోన్లలో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి సత్యం గారు మీరేమంటారు ఈ అంశానికి సంబంధించి? సుప్రీంకోర్టు తలుపులు తట్టిన పరిస్థితి ఉంది. ఓకే, మరి కాసేపట్లో అందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ మాధవరెడ్డి గారు ఉన్నారండి ఫోన్ లైన్లో. మాధవరెడ్డి గారు నా మాట వినిపిస్తోందా అండి? హలో, యా మాధవరెడ్డి గారు నా మాట వినిపిస్తోందా? చెప్పండి. బట్ మాధవరెడ్డి గారు, ఇప్పుడు ఒక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం కాదా? ఎందుకంటే మా అభివృద్ధిని లేకపోతే మేము ముందుకు వెళ్ళే అంశానికి సంబంధించి కాస్త అడ్డుకట్ట వేస్తున్నారు, అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వినిపించే అవకాశం ఉంటుంది. సార్, మీ ద్వారా ఈ సమాజానికి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మేము బీసీలకు 40% రిజర్వేషన్ కాదు 60% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడైతే జనాభా ప్రతిపాదికన కాకుండా ఈ కులంలో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు మేము రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే రిజర్వేషన్ ఉద్దేశమే పేదరికం పోవడానికి, అసమానతలు తొలగిపోవడానికి. కానీ అలా ఒక కులంలో ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇస్తా ఉన్నాడు. బీసీలలో ఏబీసీ వర్గీకరణ జరగదు. ఇలా చాలా మంది సార్, మేం కాదు సార్, ఏబీసీల వర్గీకరణ జరగలేదని ఎంబీసీ కులాలు కూడా మీ ఆర్టీవీ కూడా వచ్చినట్టున్నాయి. కోర్టుకు మేలు కూడా వాళ్ళు ఎక్కడానికి 6 తారీఖు సిద్ధమవుతా ఉన్నారు. ఎంబీసీలతో పాటు సంచార జాతులు కూడా. అయ్యా మరి చెప్పడానికి మీరు బీసీలని చెప్తా ఉన్నారు, కానీ ఆ బీసీలలో కొన్ని కులాలు మాత్రమే ఇక్కడ స్పెసిఫిక్ గా మున్నూరు కాపు అనే కులాన్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసిరు. అంటే వాస్తవాలు చెప్తా ఉన్నారు. వీళ్ళు బీసీల పేరు 134 కులాల పేర్లు చెప్పుకొని కేవలం మున్నూరు కాపులు మాత్రమే బీసీ రిజర్వేషన్లు వాడుకుంటా ఉన్నారు. వాళ్ళకే లబ్ధి చేరుతా ఉన్నది. మా ఏబీసీ వర్గీకరణ ఏంటని క్వశ్చన్ వేస్తారు. దానికి మీరు ఆన్సర్ చెప్పండి సార్. ఇలా నేను ఏమైనా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం, మరి ఎంబీసీల పరిస్థితి సార్? గత సర్పంచ్ ఎన్నికలలో ఎంబీసీ కులాలు ఎన్ని సర్పంచ్లు ఎన్నో చెప్పండి. ఎందుకు ఈ బీసీ నాయకులు అని చెప్పుకుంటారు ఏబీసీ వర్గీకరణ జరగాలని ఎందుకు అడగడం లేదు? రెండో మాట సార్, ఒక్కసారి రిజర్వేషన్ పదాలు పొందిన తర్వాత ఎందుకు ఆయనకు క్రిమిలేర్ వర్తించారు సార్? అంటే పేదవాడు ఆయన రిజర్వేషన్ పొందొద్దా? ఎవరు రిజర్వేషన్ లబ్ధి పొందిరో వాళ్ళే ప్రతిసారి రిజర్వేషన్ వాడుకోవడం, లబ్ధి పొందడం, వాళ్ళ ప్రయోజనాలు పొందుతా ఉంటే ఈ రిజర్వేషన్ అర్థమేంది? రిజర్వేషన్ ఎందుకోసం పెట్టిరు? ఈ ఆర్థికంగా ఎప్పుడు వాళ్ళు ఎదుగుతారు సార్? ఇలా సమాజం ఎక్కడ కూడా నేను నా మనసులో నేను ఏదో మీకు ఏం చెప్తా ఉన్నానో మిగతా కులాలు అన్నిటి కూడా మనసులలో అదే ఉంది. కేవలం 134 కులాలని బీసీలు అని చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ కేవలం కొన్ని కులాలు స్పెసిఫిక్ 2-3 కులాలు మాత్రమే రిజర్వేషన్ వాడుకుంటా ఉన్నాయి. మాకేది లబ్ధి అని అడుగుతాను. మీరు ఒక టీవీ చర్చలు చూడొచ్చు. ఎంబీసీ కులాల శ్రీనివాస్ అనే వ్యక్తి తను స్పష్టంగా చెప్పింది, ఇలా మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసింది కాబట్టి చర్చకు వచ్చింది.
ఒకవేళ మాధురెడ్డి పిటిషన్ చర్చకు రాకపోతే ఇలా మా ఎంబీసీ కులాలు ఎవరు మాట్లాడేటోళ్ళు, మాకేది ఏబీసీ వర్గీకరణ అంటా ఉన్నారు. ఇలా సంచార జాతులు కూడా అడుగుతా ఉన్నాయి, మాకేది ఈ రిజర్వేషన్లలో మా పరాలు ఏవని అడుగుతా ఉంది, మాకెందుకు వాటా రాదని అడుగుతున్నారు. ఒక చర్చ టీవీలలో చర్చ పెట్టాయని అంటాడు ప్రతిసారి, మీరెంత, మీకెంత జనాభా, మీకెందుకు ఇన్ని పదవులు అంటారు. మరి నేను కూడా అదే అడుగుతాను సార్, మీ బీసీ కులాల పేరు చెప్పుకొని. మాధవరెడ్డి గారు, మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు, వచ్చే ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఇక్కడికి. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం కూడా ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సత్యం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సత్యం గారు, ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశం ఉంది, ఈ హైకోర్టులో హీరింగ్ రాబోతోంది అక్టోబర్ 8న. బట్ ఇప్పటికీ ఈ అంశానికి చర్చ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపులు తడుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం దీన్ని మీరు ఎలా చూస్తారండి? ఒక బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎలా చూస్తారు? అంటే ఈ అంశాన్ని ఆహ్వానిస్తారా, స్వాగతిస్తారా, లేకపోతే ఏమైనా కుట్ర ఉందనే ఒక అంశానికి సంబంధించి ఏమైనా ఆలోచన ఉందా? లేదు జరుగుతోంది, జరగనియండి, మేము చూస్తామనే ధోరణిలో ఉన్న పరిస్థితి ఉందా? ఎలా చూస్తారు సత్యం గారు మీరు ఇప్పుడు దీన్ని? నమస్తే అండి. నమస్కారం అండి. తెలంగాణలో 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన ఆధిపత్య కులాల వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో మేము ఆశిస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా ఇది మాకు ఫేవర్గానే మాకు జడ్జిమెంట్ వస్తుంది అనుకుంటున్నాం. మేము మొదటి నుంచి కూడా ఆర్ కృష్ణ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌరవ ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్నట్టుగా మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అనే అంశం రాజ్యాంగం పొందుపరిచిన 243(d)(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేతిలోనే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చే అధికారం స్థానిక ప్రభుత్వానికే ఉంటది. దీంట్లో ఎలాంటి అంశం లేదు, ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు. కాకపోతే వీళ్ళు చెప్తున్నట్టుగా 50% లోబడే ఉండాలి అనేది ఒకటి చెప్తున్నారు. మరి ఈ దేశంలో ఏ ఉద్యమాలు లేకుండా, ఎవరు అడగకుండా, ఎవరు రోడ్డు ఎక్కకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆధిపత్య కులాలు ఈ దేశంలో మీరు లెక్క పెడితే 10% లోపు ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు ఒకటి చెప్పినట్టు కులం మొత్తంలో ఎంత పర్సెంటేజ్ వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో చూసి వాళ్ళు అంటారు. సంతోషం, అది మంచి విషయమే తను చెప్పింది. మరి ఆ రకంగా ఆధిపత్య కులాలు 10% లోపు ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా వీలవుతాయి? 10% ఉన్న ఆధిపత్యాలలో పేదలు నిజంగా మేము వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలితాలు దక్కాలి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలాలు దక్కాలి. ఆ రకంగా చూస్తే 10% ఉన్న ఆధిపత్య కులాలలో 2%, 3% పేదలు ఉంటారు. మరి 2%, 3% ఉన్న పేదలకి 10% స్లాబ్ ను పరిమితిని దాటి సుప్రీంకోర్టులు కానీ మిగతా కోర్టు కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆమోదించినప్పుడు 42% రిజర్వేషన్ల విషయంలో కూడా 50% పరిధిని ఆమోదిస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో సాంకేతికంగా స్పష్టంగా ప్రభుత్వము ఒక కులగణన నిర్వహించిన కులగణన నివేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ కు సబ్మిట్ చేయడం జరిగింది. డెడికేటెడ్ కమిషన్ కూలంకషంగా పరిశీలించి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని సాంకేతికంగా లెక్కించిన కులగణనలో నిజంగానే బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్న విషయాన్ని గ్రహించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. సో ఇక్కడ మనం 2 అంశాలను గమనించాలి. ఒకటి, ఈ రాష్ట్రంలో స్పష్టంగా కులగణన జరిగింది. రెండవది, జరిగిన కులగణనని సాంకేతికంగా అన్ని రకాలుగా పరిశీలించింది డెడికేటెడ్ కమిషన్. డెడికేటెడ్ కమిషన్ పరిశీలించి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి ప్రభుత్వం చెప్పడం ద్వారా ప్రభుత్వం ఈ రోజు జీవో ఇచ్చింది. మీరు చూస్తే బ్రదర్, కానీ సత్యం గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, అక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఆ తీర్పునికి అనుగుణంగా వెళ్లాల్సిన అవసరం ఉంది, ఆ తీర్పుకి సంబంధించి కట్టుబడి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కదా అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. గవర్నర్ అంశం తెర మీద తీసుకొస్తున్నారు. ఎస్, 50% లోబడి ఉండాలన్న ఒక తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. కానీ అదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ విషయంలో 50% ఉల్లంఘించింది కదా, పరిమితి దాటింది కదా. ఎందుకు అంటే ప్రత్యేక పరిస్థితుల్లో మేము ఆ 50% పరిమితిని దాటినాము అని చెప్తుంది. మేము కూడా అదే అంటున్నాం. ప్రత్యేక పరిస్థితులలోనే రాజకీయంగా వెనుకబడిన బీసీలకు 42% ఇవ్వాలన్న ఉద్దేశంతోనే డెడికేటెడ్ కమిషన్ చెప్పింది. కాబట్టి అదే ప్రభుత్వం రాజకీయ కారణంతో తీసుకున్నది కాదు. తెలంగాణలో ఉన్న బీసీలు స్పష్టంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న విషయాన్ని గమనించే
42% అనేది నిర్ణయించడం జరిగింది. దానికోసం మీరు చూస్తే గడిచిన 15-20 సంవత్సరాల్లో హైకోర్టులు వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఎన్నోసార్లు వాళ్ళు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి, వాళ్ళకు వాళ్ళు చేంజ్ చేసుకున్న సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి. ఒకే అంశం పైన కూడా మేము కూడా తెలంగాణ హైకోర్టు 8 తారీఖు నాడు 42% రిజర్వేషన్ల బిల్లు పైన బీసీలకు నిజంగానే ఈ తెలంగాణలో ఉన్న బీసీలు స్పష్టంగానే వెనుకబడి ఉన్నారన్న విషయాన్ని గ్రహించి మాకు అనుకూలంగానే తీర్పు వస్తున్న విషయాన్ని గమనిస్తున్నాం. దానిపైన వాళ్ళు మిత్రులు రేపొద్దున సుప్రీంకోర్టుకు పోయినా ఇదే తీర్పు మేము అక్కడ అంటే ఆల్రెడీ సత్యం గారు ఆల్రెడీ మీరు హైకోర్టు గురించి మాట్లాడుతున్నారు, బట్ సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు పిటిషన్ దాఖలైంది. సో మాధవరెడ్డి పిటిషన్ మనతో పాటు ఫోన్లో ఉన్నారు ఆయన. సో ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టులో మీకు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆల్రెడీ అక్కడ హీరింగ్ October 6th ఉంది కాబట్టి సబ్జెక్ట్ కరెక్షన్ మాధవరెడ్డి గారు రైట్. October 6నే కదా, అంటే సోమవారమే కదా హీరింగ్ మాధవరెడ్డి గారు. సో సత్యం గారు ఒకవేళ October 6న అంటే సోమవారం కనుక హీరింగ్కి వెళితే ఒకవేళ మీకు అక్కడ ప్రతికూలంగా వచ్చింది అనుకుంటే, ఫర్ సపోజ్ ఐఎమ్ సేయింగ్, అప్పుడు మీ యాక్షన్ ఏంటి? ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పే దానికి ఏమంటారు మేజర్ థింగ్, అంటే ఆ వెయిట్ దానికే ఉంటుంది కాబట్టి హైకోర్టు ఆ సుప్రీంకోర్టు అంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో ఒకవేళ సుప్రీంకోర్టే కనుక ఒకవేళ మీకు అనుకూలంగా కాకుండా మీకు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది అనుకుందాం, ఎలా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇటు ఆ ప్రభుత్వం మీద ఏమైనా ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తారా? ఎలా మీ ముందడుగు వేస్తారండి సత్యం గారు? సత్యం గారు ఉన్నారా అండి? సత్యం గారు, అంటే ఆల్రెడీ నేను క్వశ్చన్ మీకు అడగడం జరిగింది ఏంటంటే, ఒకవేళ సుప్రీంకోర్టులో ఎందుకంటే October 6వ తారీఖున హీరింగ్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు ప్రతికూలంగా వచ్చింది అనుకుందాం, ఫర్ సపోజ్ అనుకుంటే, ఎందుకంటే కొద్ది రోజులు ఉంటుంది, అప్పుడు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అక్కడ ఉంటుంది కాబట్టి ఎలా ముందుకు వెళ్తారు? అప్పుడు మీ అడుగులేంటి? మేమేమంటున్నామంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం పైన మాకు ఎంతో గౌరవం ఉంది, వాళ్ళు ఇచ్చే తీర్పు పైన కూడా గౌరవం ఉంది. కానీ అదే సమయంలో ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభలో తీసుకున్న తీర్మానాలకి, ఇచ్చిన జీవోలకి, ఆర్డినెన్స్ కూడా విలువ ఉంటుంది. తెలంగాణలో స్పష్టంగా ఇక్కడ శాసనసభలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం స్పష్టంగా 42% రిజర్వేషన్ల పైన ఆర్డినెన్స్ ఇచ్చింది, దానిపైన జీవో ఇచ్చింది. ఆ జీవో కనుక ప్రభుత్వాలు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక వ్యతిరేకమైన తీర్పు ఏమైనా ఇస్తే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ బిల్లు పార్లమెంట్ లో చేర్చడం ద్వారా మాకు అప్పుడు డెఫినెట్ గా మనకి ఇంకో మిగిలిన ఆప్షన్ Schedule 9లో చేర్చి దాన్ని పార్లమెంట్ ద్వారా ఆమోదింప చేసుకోవడం ఒకటే మార్గం ఉంటుంది. కాబట్టి మేము ఈ ఉద్యమాన్ని వదిలే ప్రసక్తి లేదు, 42% సాధించేంత వరకు ఆగేది లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కనుక ఏ రకమైన వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో Schedule 9లో చేర్చిన తర్వాత పార్లమెంట్ ద్వారానే మేము ఈ 42% రిజర్వేషన్ సాధిస్తాం. ఓకే, మాధవరెడ్డి గారు 6వ తారీఖున హీరింగ్ ఉందంటున్నారు, బట్ October 8th చూసుకుంటే కనుక హైకోర్టు హీరింగ్ ఉంది, అంతకన్నా ముందే సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది. ఇక్కడ మీకు ప్రతికూలంగా వచ్చింది అనుకోండి, మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే సుప్రీం కోర్టు నిర్ణయమే అఫ్కోర్స్ పేర్లోనే ఉంది సుప్రీం, అప్పుడు మీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? మీరు ఎలా వెళ్ళే ప్రయత్నం చేస్తారండి అప్పుడు? మాధవరెడ్డి గారు సార్, మీ ద్వారా సత్యం గారి కానీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 10% EWS రిజర్వేషన్ అనేది 50% సాంఘిక అసమానతలు పోవడానికి ఇచ్చిన రిజర్వేషన్ సంబంధం లేదు. మొదటిది. రెండోది తనేమన్నాడు, రెండోది ఏదో 9th షెడ్యూల్ అన్నాడు. 9th షెడ్యూల్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నదంటే, 9th షెడ్యూల్ మీరు ఒకవేళ రాజ్యాంగ చట్టాలు చేసినా కూడా మేము ఇన్వాల్వ్ కావడానికి వీలు ఉంటది, మేము కూడా వాదనలు వింటాని 94లో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే 9వ షెడ్యూల్ లో కూడా మేము ఇన్వాల్వ్ అవుతాం. చాలా మంది ఎలా అనుకునేది, 9వ షెడ్యూల్ తమిళనాడులో 9వ షెడ్యూల్ పెట్టారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో అట్లా పెడితే ఆ కోర్టు ఇన్వాల్వ్ కాదు అని అనుకుంటారు. కానీ 1994లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది, మేము మీరు చేసే ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతాం, 9th షెడ్యూల్ లో కూడా ఇన్వాల్వ్ అవుతామని చెప్పారు. కాబట్టి ఇలా 9th షెడ్యూల్ తమిళనాడు కేసు కూడా ముందుకు పోవట్లేదు. ఇప్పుడు తను ఏదో రాజ్యాంగం ప్రకారం మాట్లాడు సుప్రీంకోర్టు మీరే చెప్పారు సుప్రీంకోర్టు అని. గత సుప్రీంకోర్టులోనే అనేకమైనటువంటి వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది కదా. ఇప్పుడు తెలిసి కూడా ప్రజలను మధ్య పెడతాము, ఇంకా అబద్ధాలు మాట్లాడతాము, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తామంటే ఎట్లా? ఇంకోటి ఆయన ఏం చెప్పిండు, జనాభా లెక్కలని డెడికేషన్ కమిషన్
జనాభా లెక్కలు అయితే ఎక్కడైనా అసెంబ్లీలో పెట్టిరా లేదంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టిరా? నీకు పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా అసెంబ్లీ ముందు పెట్టకుండా జనాభా లెక్కలు అయినట్టు నువ్వు చేస్తున్నావు, నువ్వు దగ్గర పెట్టుకున్నావు. అది ఎవరు చూపించినావు? అందులో ఆ ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నా, బీసీ రిజర్వేషన్ అనేది కులాల ప్రకారం ఇవ్వరు. కుల సంఖ్య పెరిగితే బీసీ జనాభా రిజర్వేషన్ ఇవ్వరు. బీసీలలో ఎవరు ఎంత మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో అది సర్వే చేసిన తర్వాతనే వాళ్ళకి రిజర్వేషన్ వస్తాయి. అది తెలియకుండా ఇంకా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.